ఇంక నుంచి వీక్లీ ఎలా అయినా ఒక వీడియో పెట్టాలి. ఆశగా హద్దు ఉండాలి, నీ కొత్తగా సిగ్గు ఉండాలి. 2 weeks ఒక వీడియో, నీ కొత్తగా సిగ్గు అనేది లేదారా? మంత్లీ ఒక వీడియో. అది అవదమ్మా. నువ్వప్పుడు వచ్చారా? నువ్వు వీక్లీ వీడియో పెడతాపడే వచ్చారా కానీ ఎందుకు ఏం రాస్తున్నావు? మనం కన్సిస్టెంట్ గా వీడియో చేయాలని ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారా? పిండేవలే కానీ ముందు లేవు చెప్తా. ఏంట్రా లేకబే చెప్పు. నువ్వు ఇవన్నీ చేసినప్పటికీ 1 month అవుతులే కానీ నేనే తీసుకొచ్చా పద. రే ఏం తీసుకొచ్చా? మళ్ళీ లవడాల స్క్రాపా? లాస్ట్ వీడియో ఏం చేసాం? ఇన్స్టా స్క్రాప్. ఇప్పుడు యూట్యూబ్ అరాచకాలు. ఇన్స్టాల్ అంటే స్క్రాప్, రోత, ఘోరాలు అన్ని అక్కడే ఉంటాయి. యూట్యూబ్ లో ఏముంటారా? ఇంటర్వ్యూలు, ప్రాంక్లు, లవడాల మోటివేషన్లు, ముగ్గుల షార్ట్ ఫిల్మ్లు, హోమ్ టూర్లు, సెంటిమెంటల్ షార్ట్స్, త్రూ డేర్, కాల్ టీచింగ్ వీడియోస్, సొల్లు చెప్పే వీడియోస్. చాలా ఇంకా కావాలా గుడ్ సెట్ ఇంకా పద. అబ్బో ఒక్క వీడియోలు ఇన్ని అరాచకాల. ఇందులో ఫస్ట్ కేటగిరీ త్రూ డేర్. ఆహా అయితే మంచి ఫన్ ఉంటది అనమాట. సో ఇందులో ఫస్ట్ పేపర్లు ఎలాంటి డేర్లు రాయాలో రాసి పెట్టుకుంటారు. ఒక్కొక్క నుంచి చెడ్డీలు తీసుకొని అందులో ఏముందో అది చెయ్యాలి. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందిరా, వింటుంటే నువ్వు చెప్పినంత లేవు యూట్యూబ్ లో అరాచకాలు. ఎప్పుడన్నా అజయ్ అన్న డ్రాయర్ వాష్ చేసినప్పుడు స్మెల్ చూసినావా? ఇది చాలా బాగుందిలే. చాలా బాగుందా? చూసావరా వీళ్ళు క్రియేటివిటీ. అందరూ స్మెల్ బాగుందని పాట రూపంలో ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బేసిక్లీ చెప్పాలంటే అజయ్ గారు డ్రైయర్ వేసుకోరు. నీకు డ్రైయర్ వేసుకోవడం అలవాట్లేదా? ఓకే ఛాలెంజ్ అమ్మాయి ముద్దు పెడుతున్నాడు. ఈడెందుకు వెనక నుంచి బలవంతం చేస్తున్నాడు? ఒకసారి సరిగ్గా చూడు ఎవరిని ఎవరు బలవంతం చేస్తున్నారు. వెనక నుంచి తోస్తున్నాడు రా వీడు. సూపర్ రా, త్రూ ద డేల్ అని చెప్పుకొని ఒకరికొకరు తీర్చేసుకుంటున్నారు. జెండు బాంబ్ నెక్ కి రాసి కాంచన అయిపోవాలి. జెండు బాంబ్ రాసుకొని మెడ నాకాల. ఒకవేళ వాళ్ళు స్నానం చేయకపోతే చచ్చి ఇదేం లవడాల ఛాలెంజ్ రా నాయన. జెండు బాంబ్ బదులు జోలొచ్చి రాసుకోవాల్సింది, దోల తీరిపోయేది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని? మన యూట్యూబ్ లోనే. అసలు ఎవర్రా వీళ్ళు? నేనప్పుడు చూడలే. ఒకసారి ఆ స్టార్టింగ్ ఇంట్రో చూడు, గుర్తుపడతా. ఫైర్ గర్ల్సా? అగరబత్తి ఏం కాదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. వీళ్ళు ఇంకెలాంటి లవడలో ఛాలెంజ్లు చేస్తున్నారేంట్రా? లేదురా పాపం, అవన్నీ ఇప్పుడు ఆపేశారు. అందుకే ఫస్ట్ కి ఎక్స్పీరియన్స్ గురించి సోదు ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. వాష్రూమ్ వస్తే టక్కున లాగా ముద్దు పెట్టిండు. వీళ్ళ లవడల ఎక్స్పీరియన్స్ గురించి మనకెందుకు రతిసాయి? ఈ కాలం కొంతమంది అమ్మాయిలు బాగా పాడైపోతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అవును అంకుల్. బాబు మీరు ఏం చేస్తారండి? లింక్స్ అన్ని కలెక్ట్ చేసి మనం వాట్సాప్ కి పంపండి. నేను మన అంకుల్స్ పోరాట గ్రూప్ లో షేర్ చేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు ఒక మీటింగ్ పెడతా. సరే సరే అంకుల్ పంపిస్తాం. ఓకే అమ్మా, కానివ్వండి. ఓకే ఓకే అంకుల్. చూసారా సార్ డబుల్ యాక్షన్? చూస్తాను ఇలాంటి వాళ్ళ వల్లే కదా వీళ్ళకి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. సంస్కారహీనులు. బాబు మీ మొగ్గల ఫ్యాంటసీస్ ఒక నమస్కారం. మీకు అంత దూలకుంటే ఆ మూలకెళ్ళి ఒకసారి ఆ వ్యూస్ చూసావా? 6.4 lakh వ్యూసా? లైక్స్ కూడా చూడు 15K లైక్స్. మన వీడియోకి ఎప్పుడైనా అన్ని లైక్స్ చేస్తారా మామ? రోషన్ బాబు వీడియోస్ వచ్చాగా అంటే అది నార్మల్ వీడియోస్ ఎప్పుడు అంత రాలే. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక సర్లే ఈ వీడియోకి ఎలాగో 15K లైక్స్ టార్గెట్ అంటావు. 15K కాదు మామ, ఒక 16K లైక్స్. అది ఆ వీడియో కంటే ఎక్స్ట్రా 1K లైక్స్ ఉంటే బాగుంటదని. సర్లే అలాగే మన వీడియోకి హైప్ కూడా అన్ని చెప్పండి. ఇంకెందుకు మా ఫోన్ తీసుకుని అన్ని మీరే తెలుసుకోండిరా. ఓకే నువ్వు ఇప్పుడే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూలు చూసావేంట్రా? అబ్బో అవేది చూడాలి. అప్పుడప్పుడు మన రోషన్ బాబు దగ్గర నుంచి మన వచ్చే ఇంటర్వ్యూ మోడల్ వరకు అన్ని చూసావా? లాలీపాప్ ఇంటర్వ్యూ చూసావా? లాలీపాప్ ఇంటర్వ్యూ వినడానికే తేడాగా ఉంది. ఏంటది? చూస్తే ఇంకా తేడాగా ఉంటది. నాకు అది సరిపోవడం లేదురా నాయన. లాలీపాప్ ఇంటర్వ్యూ విత్ బూతుల స్టార్ భవానీ. ఇస్ ఇట్ ట్రూ భవానీ? తెల్ల ఉందా కర్రె ఉందా? నాదా తెల్లగానే ఉంటది. ఏంటది? స్కిన్ రా, స్కిన్ కర్రెగానే ఉంటదంట. ఉంటది. మరి నీకు తెల్లగా ఎట్లుంది? నాకు తెల్లగానే ఉంటది. పోయినాక పోతాప్పుడు ఒకసారి మా కాజల్ గారికి చూపి ఆడు చెప్తే నేను తెల్లగా ఉందని నమ్ముతా. కన్ఫర్మేషన్ కోసం ఆడకావడం చూపించబట్టాడేంట్రా? మరి పైనుంచి పాలు వచ్చినప్పుడు కింద నుంచి పెరిగేమని వస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీడు ఇలా మాట్లాడుతుంటే మరి అమ్మ ఏం రియాక్ట్ అవ్వట్లేదా? ఎందుకు అవుతూ అటు చూడు వస్తుంది. లేకపోతే తేనె పోసి నాగుతుంది. గదేం గలీజ్ ఫ్యాంటసీ చెప్పడానికి సిగ్గు లేదా నీకు? నీకు ఇంకా అర్థం కాలేదా? అమ్మ ఇన్స్టాలో ఇలా మాట్లాడుకుని మొగ్గులో రీల్స్ చేస్తారు కాబట్టి యాంకర్ గారు ఇలా అడుగుతున్నాడు. సరిపోయారు ఇద్దరును. సరే ఎప్పుడైనా మీ ఆయన అంటారు నోట్లో పెట్టుకున్నావా? పెట్టుకొని ఆయన రోజు పెట్టుకొని
ఉంటా నేను. ఆడు లాలీపాప్ ఇంటర్వ్యూ అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. బాబు ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా పెడతా అంకుల్. ఓకే అమ్మ చూసుకోండి. ఈడొకడు మధ్యలో నువ్వు పెట్టరా. ఏ సాక్రిఫైస్ చేశారు? హరిహర వీరమల్లు స్టోరీ చెప్పారు నాకు డైరెక్టర్. హీడు సాక్రిఫైయింగ్ స్టార్ కదా, డౌటా అగరబత్తి గాడే. హీడు ఇంకా బతికే ఉన్నాడేంట్రా? ఇంకా బతికే ఉన్నావా? ఈ ఇయర్ లోనే ఒక మూవీ కూడా చేశాడు. అంటే ఇప్పుడు వరకు వీడు చెప్పిన వాడిని నిజాలన్న పాప జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు రా. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఓ పిస్కెస్ ఒక లైలా మూవీలో ఒక చిన్న రోల్ చేశాడులే. ఒక్క సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ అసలు ఏం ఊరు ఇది నేను ఇప్పుడు చూడలే. అదో పెద్ద కళాకాండ మూవీలే గానీ ఆ ఇంటర్వ్యూలో ఏం సోలు వాగాడే చూడు. అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. మీకు ఎఫెక్ట్ కావాలంటే ఏం కావాలి? ఎఫెక్టివ్ గా ఉండాలి. నువ్వు మనిషి పశువు అయినా ఇన్నెవరు రా బాబా ఇంకా ఇంటర్వ్యూలు పిలిపించుకుని మరి వీడు చెప్పే సొల్లు వింటున్నారు. వాడికి ఫేమ్ కావాలి, వీడికి వ్యూస్ కావాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇలాంటి వాళ్ళ రోస్ట్ చేయడానికి మన స్టఫ్ కావాలి. ఎగ్జాక్ట్లీ. మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ ఎదురైందా? మీరేమైనా ఇవ్వడం, మీరు ఏమైనా సమర్పించుకోవడం ఏమైనా జరిగిందా? ఈ సోలు చెప్పుకునే వాడిని ఎందుకు కొడతారా కాస్టింగ్ కౌచ్ కి? యాంకర్ గారికి బుర్ర బుద్ధి ఉందా? మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ ఎదురైందా? అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. లేడీ డైరెక్టర్స్ కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా కమిట్మెంట్ అడుగుతారు. ఏంటి నిన్న అది కూడా లేడీ డైరెక్టర్? ఏది సరదాగా ఒక నేమ్ చెప్పు చూడు. క్వశ్చన్ అడిగినోడు బుర్రలేదు, చెప్పినోడికి మొట్టలేదు. ఓపిక ఉంటే ఇచ్చేస్తారు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? తలపతి విజయ్ కుమార్ గారు నాకు మంచి పరిచయం అన్నమాట. ఆహా ఇప్పుడు హాలీవుడ్ వెళ్ళేవారా? ఎందుకు నీకు ఎలా పరిచయం? సో హీ టాట్ మీ యాక్టింగ్ క్లాసెస్. అంటే తలపతి విజయ్ నేను వాళ్ళ ఇంటికి పిలిచి యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పించారు అంటావు. ఇంటికి పిలిచాడని చెప్పలేదురా? చెప్పినా చెప్తాడు అలాంటోడే. డాన్స్ కూడా నేర్పించారు అనమాట. చాలా పాపం. రాకేష్ మాస్టర్ లేరు కాబట్టి సరిపోయింది. అదే ఉండుంటే నువ్వు చెప్పే సొల్లుకి హిమాలయ కొండ ఎత్తైన శిఖరంలో కూర్చోబెట్టి బట్టలు లేకుండా కట్రాటితో కూర్చోబెట్టేవాడిని. నీకే కానీ నాగార్జున ఫోన్ చేసి బిగ్ బాస్ కి పిలిచి నీకు ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక హగ్గు టైట్ హగ్ ఇస్తే ఎవరేమీ ఎంత అసహ్యంగా సిగ్గుపడుతున్నారు. బడేలు రాడని యూట్యూబ్ భలే బాస్ లో ఒక స్క్రాప్ బ్యాచ్. అనుభవం, ఎక్స్పీరియన్స్ మాటల్లో వర్ణించు. మాటల్లో వర్ణించబట్టి దరిద్రమైన సౌండ్లు చేసుకుని ఆరు మీద పడిపోతే బలవంతం చేస్తావేంటి? రే సౌండ్ తగ్గించరా. ఈ అరుపులకు అంకులు కూడా వచ్చేస్తాడు. స్విమ్మింగ్ పూల్ లో నీకు స్విమ్మింగ్ సూట్ వేసుకోమంటే వేసుకుంటావా? ఓ వేసుకుంటే ప్రాణికి కూడా వేసుకుంటా. అప్పుడు బిగ్ బాస్ ఎత్తేయాల్సి వస్తుంది. మరేరా మేనేజ్ చేయరా? అసలు ఇలా నడిచేస్తాను, మీరు అందరూ ఏడుతారని మానేస్తున్నాను. ఇక తీసారా ఈ దరిద్రాన్ని నేను చూడలేను. చిచ్చి రే ఇవన్నీ కాదు కానీ హోమ్ టూర్లు ఏమన్నావుగా పెట్టి భలే ఉంటాయి. ఫ్రిడ్జ్ టూర్లు, బాల్కనీ టూర్లు, బెడ్ టూర్లు మన ఇంట్లో ఉన్నవే చూపించి ఎలా చేస్తారు. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. నేను ఎన్నో రోజులు సంపాదించిన డబ్బులతో బంజారా హిల్స్ లో 100 కోట్ల ఇల్లు కొన్నాను. హోమ్ టూర్ వ్లాగ్. బంజారా హిల్స్ లో 100 కోట్ల ఇల్లు, అది కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తారంట. ఏ సెలబ్రిటీ అయ్యి ఉంటుందో. పిట్టు ఒకటి అడుగుతా, నీ పొలాన్ని ఇంతకి ఎంతమంది దున్నారు? పొలాన్ని దున్నడం ఏంట్రా హోమ్ టూర్ అని చెప్పి? ఏం మాట్లాడుతున్నావు? ఏమో అన్కౌంటబుల్. టెరాస్ పైన మాట్లాడుకునేది ఎడిట్ చేయకుండా పెట్టేసి ఉంటారు లేరా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నీ ఫిజిక్, నీ బ్యాక్ అదృశ్య. మీ సరసాలు ఆపి హోమ్ టూర్ స్టార్ట్ చేయబే. ఇది అది చాలా పడుకుంటారు కదా, నాకు అదంటే చాలా ఇష్టం. మిరపకాయ? మిరపకాయ. అగరబత్తి ఏం కాదు. అసలు ఎవర్రా వీళ్ళు టైటిల్ లో 100 కోట్లు హోమ్ టూర్ అని పెట్టి వీడియోలో మనకేంటి రోత? నీ బ్యాక్ అయితే ఇంకా బో నాగార్జున కొండ. నాగార్జున కొండ హిమాలయ పర్వతాలు ఏం కాదు. ఇలా 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 పోతా ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు కదా. అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదా? అరే నీ అబ్బా. టైటిల్ చూసి ఓపెన్ చేస్తే ఇదో షాకు, వీడియో ఓపెన్ చేస్తే వస్తే ఎంతమంది ఉన్నారో నాగార్జున కొండ హిమాలయ పర్వతాలు కొంటూ అదో షాకు, హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళాడు అనగానే ఇంకో షాకు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. చిచి హోమ్ టూర్ అనుకోండి వీళ్ళ సరసాలు చూస్తున్నాను చూడు. మనరు గొర్రెలం. అనవసరంగా టైటిల్ చూసి వెళ్ళావరా? ఇంతకీ తమ్నెల్ ఏం పెట్టారు? 35 ఏళ్ల ఆంటీతో 22 ఏళ్ల అబ్బాయితో అక్రమ సంబంధం, మొత్తం విప్పి చూపిస్తా. నిజమా బా? ప్రతిసారి వీడెంట్రీ ఏంట్రా? తమ్నెల్ అలా పెట్టారు అనుకో, వీడియోలో సొల్లు తప్ప ఏం లేదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మొన్న స్క్రాప్ తోనే చచ్చిపోయా, ఇప్పుడు యూట్యూబ్ అరచకాలు ఇంకా నాకు ఓపిక లేదురా. ఆ లింక్స్ ఏమో మన అంకుల్ పెట్టరా, చూసి కొట్టుకుంటాడు. ఏం కొట్టుకోమంటున్నాడు? అదే అంకుల్ ఇవన్నీ గ్రూప్ లో షేర్ చేసి ఎలాంటి వీడియోస్ చూడకనే డిబేట్ చేసి కొట్టుకోమంటున్నాడు. అన్నానకపోయినా నేను అదే చేస్తాలే కానీ నువ్వు పెట్టాను. చోకనా బొందా నిజంగానే జరిగింది. ఇంకా ఎంతసేపు రా? అమ్మయ్యా వచ్చింది.
లేట్ చేస్తా చూసారు కానీ మంచి వీడియో పెట్టారా. ఈ పాటికి జారిపోయి ఉంటాయి. మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పడం మర్చిపోయా. ఏముంది, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయమంటావు, చేస్తాంలే. అవన్నీ మీరు ఎలాగో చేస్తారులే మావా, నాకు తెలుసు. ఎందుకే విషయం ఏంటో చెప్పు. నెక్స్ట్ వీడియో కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ డొనేషన్ లో లవడాలంటే దొబ్బ ఇక్కడ. అవన్నీ నాకెందుకు మావా, మీ నుంచి డబ్బులే ఆశించను. నా నెక్స్ట్ వీడియోకి మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే అదే హ్యాపీ. మంచి వీడియో పెడితే ఆటోమేటిక్ అదే వస్తుంది. కానీ ఇంక వెళ్ళు, ఎలాగో నెక్స్ట్ మంత్ దగ్గర పెడతావు. డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీకెండ్ కి ఒక గేమింగ్ వీడియో ప్లాన్ చేసా, వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం.